కౌన్సిలర్ల హక్కులు, వ్యక్తిత్వం, గౌరవ కోసమే అవిశ్వాస ప్రయత్నం చేశామని, నిరసన చేసింది మేము, ధర్నా నాయకులకు పూసి రాజకీయం చేయవద్దని మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు కోరారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూర్యాపేట మున్సిపల్ అసమ్మతి కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిలర్ల హక్కులు, వ్యక్తిగత గౌరవం కోసమే అవిశ్వాస ప్రయత్నం చేశామన్నారు. నిరసన చేసింది మేము, దాన్ని నాయకులకు పూసి రాజకీయం చేయొద్దన్నారు. కౌన్సిలర్లు కొట్టించే సంస్కృతి, రాజకీయాలను ప్రోత్సహించే సంస్కృతి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిదన్నారు. పార్టీ మారిన కౌన్సిలర్లు పరామర్శించి టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ నిఖిలను కొడితే పరామర్శించకపోవడం దుర్మార్గమని అన్నారు. 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ కోసం సేవ చేస్తే కౌన్సిలర్లు మీకు ఇచ్చిన మర్యాద ఇదేనా అని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ప్రశ్నించారు. మేము దళితులకు వ్యతిరేకం కాదు, మీరు దళిత చైర్పర్సన్ను పెడితే అటెండర్ కూడా ఆమెను మాట వినలేదు. కమిషనర్ ద్వారా క్యాంపు కార్యాలయం నుంచే మీరు కార్యకలాపాలు సాగించారు. మా న్యాయమైన పోరాటాన్ని ప్రజలంతా గమనించారు. మేమంతా ఒకే తాటిపై ఉన్నాము, మేము గెలిచాము, కలిసికట్టుగా ప్రతి అవినీతి పనిని అడ్డుకుంటామన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరిన కౌన్సిలర్స్ 3 అంశాల విధానంతో అనేక ఇబ్బందులు పడ్డామని, కనీస అభివృద్ధి పనులు, శిలాఫలకాలపై కౌన్సిలర్ల పేర్లు కూడా ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కొని పరిపాలనా కేంద్రాలను కట్టి అవినీతి చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఆత్మగౌరవం కోసమే మేమంతా తిరగబడ్డాము, ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నిఖిలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని, టీఆర్ఎస్లో ఉన్న నిఖిలను ఎందుకు పరామర్శించలేదో జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. చైర్మన్ పదవి ఇవ్వలేదని, అవిశ్వాసానికి రాలేదంటూ గండూరు కృపాకర్ చెప్పడం సరికాదని, తామంతా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, డబ్బులు తీసుకోలేదని, ఎవరికి లొంగలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధంగా కృపాకర్ ఉన్నాడని ప్రశ్నించారు. చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా చేస్తే పావని కృపాకర్ను చైర్మన్గా చేసేందుకు మేమంతా సిద్ధమని తెలిపారు. మేము 31 మంది కౌన్సిలర్లు అంతా కలిసికట్టుగా ఉండి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాము, ప్రతి అవినీతి పనిని అడ్డుకుంటామని పేర్కొన్నారు. కౌన్సిలర్లు కొట్టించే సంస్కృతి,